రాడిసన్ డ్రగ్స్ కేసు కొత్త మలుపు తిరగబోతోంది. సకాలంలో శాంపిల్స్ ఇవ్వని సెలబ్రిటీల ఆట కట్టించబోతున్నారు పోలీసులు. వాళ్లు మాదక ద్రవ్యాలు తీసుకున్నారా లేదా అని నిర్ధారించేందుకు కొత్త పద్ధతుల్ని ఎంచుకుంటున్నారు. మరి వీటికి న్యాయస్థానాలు అనుమతిస్తాయా? టెస్టులో పాజిటివ్ వస్తే నిందితుల్ని నేరస్తులుగా పరిగణిస్తారా? ఫిబ్రవరి 24న హైదరాబాద్లోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరిగింది. ఇందులో కొంతమంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. పోలీసులకు క్లూ అందడంతో రైడ్ చేసి డ్రగ్స్ సీజ్ చేశారు. ఇక ఈ పార్టీకి హాజరైన వాళ్లను గుర్తించారు. పరీక్షలు చేయించేందుకు నోటీసులు ఇచ్చారు. కానీ రకరకాల కారణాలు చూపి శాంపిల్స్ ఇచ్చేందుకు ఎక్కువ సమయం తీసుకున్నారు నిందితులు. ఫలితంగా 3 నిందితులకు మాత్రమే పాజిటివ్ వచ్చింది. హమ్మయ్య, ఎలాగో అలా తప్పించుకున్నామని ఊపిరి పీల్చుకుంటున్న వాళ్లకు షాక్ ఇచ్చారు పోలీసులు. క్రోమాటోగ్రఫీ పరీక్షలు చేయాలని భావిస్తున్నారు పోలీసులు. దీనికోసం కుకట్పల్లి కోర్టు అనుమతి కోరారు. కానీ అందుకు కోర్టు అనుమతించలేదు. దీంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు పోలీసులు. నిందితుల శరీరాల్లో మాదక ద్రవ్యాల ఆనవాళ్లు ఉన్నాయా లేదా అనేది ఈ పరీక్షల్లో తేలిపోతుంది. హైకోర్టు కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే తెలుగు రాష్ట్రాల్లో క్రోమాటోగ్రఫీ పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారి అవుతుంది. రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీకి సంబంధించి 2 అమ్మాయిలతో పాటు 9 మందిపై కేసు నమోదయ్యింది. వీరు కాకుండా మరికొంతమంది పార్టీలో పాల్గొన్న విషయం తాము గుర్తించినట్టు చెబుతున్నారు పోలీసులు. క్రోమాటోగ్రఫీ పరీక్షలు కనుక నిర్వహిస్తే వాళ్లల్లో ఎవరు డ్రగ్స్ తీసుకున్నారు అనేది స్పష్టమవుతుందంటున్నారు. మున్ముందు కుంటి సాకులతో కాలయాపన చేసి టెస్ట్ రిజల్టులను తారుమారు చేసే అవకాశం ఉండబోదంటున్నారు పోలీసులు.